42 పాయింట్లు నష్టపోయింది ఫ్రెండ్స్ నిఫ్టీ 50. ఓకే, సెన్సెక్స్ 200 పాయింట్లు నష్టపోయింది. ఓకే, అండ్ మిడ్ క్యాప్ వచ్చి 0.94% పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు. నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి 1.86% పెరిగింది. ఇంకా గిఫ్ట్ నిఫ్టీ, డో జోన్స్ ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్, నేను స్క్రీన్ మీద చూసుకోండి మీరు, లేకపోతే వీడియో పెద్దది అయిపోతుంది ఫ్రెండ్స్, వీడియో లెంగ్త్. బ్రెంట్ క్రూడ్ వచ్చి 64.87 ఉంది డాలర్ పర్ బ్యారెల్. ఓకే, ఇంకా యుఎస్డి ఐఎన్ఆర్ వచ్చి $1 వచ్చి మన ఇండియన్ రూపీస్లో 85 రూపాయల 51 పైసలు ఉంది. సెక్టార్ పర్ఫార్మెన్స్ చూసుకోండి ఫ్రెండ్స్ మీరు. ఓకే, ఇంకా అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూసుకోండి. 1790 స్టాక్స్ పెరిగితే 827 స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. అంటే 2 స్టాక్స్ పెరిగితే, ఒక స్టాక్ తగ్గితే 2 కంటే ఎక్కువ స్టాక్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు. ఓకే, భారత్ ఎలక్ట్రానిక్స్, టాప్ గెన్నర్స్ వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఆటో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, అదానీ ఎంటర్ప్రైజెస్. టాప్ లూజర్స్ వచ్చి ఎయిర్టెల్, హెచ్సిఎల్ టెక్నాలజీస్, ఎస్బీఐ, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఫ్రెండ్స్. ఇంకా ఇండియా విక్స్ వచ్చి 16.55 ఉంది ఫ్రెండ్స్, 2.01% తగ్గింది ఫ్రెండ్స్. ఇది స్టాక్ మార్కెట్స్కు మంచిది తగ్గడము. ఓకే, ఇంకా పిఎస్సి సెక్టార్, రియాలిటీ, మీడియా పెరిగినాయి ఫ్రెండ్స్. ఇంకా ఐటీ, సర్వీసెస్, హెల్త్ కేర్ సెక్టార్స్ తగ్గినాయి ఫ్రెండ్స్. ఇంకా ఐఫోన్ తయారీ ఏమవుతుంది అని ట్రంప్ హెచ్చరిస్తున్నాడు. ఓకే, భారత్లో విస్తరణ ఆపండి అంటున్నాడు ట్రంప్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన. పెట్టుబడులు కొనసాగుతాయన్న యాపిల్ అధికారులు ఫ్రెండ్స్. భారత్లో ఐఫోన్ల తయారీ విస్తరణ ప్రక్రియను ఇక నిలిపివేయాలని అమెరికా దిగ్గజ సంస్థ యాపిల్ ఇంక్ అధిపతి టిమ్ కుక్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరారు ఫ్రెండ్స్. ఓకే, అయితే పెట్టుబడులు కొనసాగుతాయని యాపిల్ అధికారులు చెప్తున్నారు ఇండియాలో. ఓకే ఫ్రెండ్స్, నష్టాల్లో ముగిసిన సూచనలు ఫ్రెండ్స్. 25,000 ఎగువనే నిఫ్టీ, 25,000 పైనే ఉంది ఫ్రెండ్స్ నిఫ్టీ. సెన్సెక్స్ 200 పాయింట్లు, నిఫ్టీ 42 పాయింట్లు చొప్పున నష్టపోయినాయి ఫ్రెండ్స్. ఇంకా హీలియోస్ ఫ్లెక్సీ క్యాప్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ను కంప్లీట్గా ఎగ్జిట్ అయిపోయినారు హీలియోస్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ వాళ్ళు. ఓకే, రిలయన్స్ ఇండస్ట్రీస్ను కంపెనీ షేర్స్ అమ్మేసిండ్రు పూర్తిగా 105 కోట్లకు. ఓకే, 8.3 లక్షల కోట్లు, ల్యాక్ షేర్స్, 8.3 ల్యాక్ షేర్స్ అమ్మేసిండ్రు 105 కోట్లకు.